దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ వద్ద గందరగోళం నెలకొంది. ఎన్టీఆర్ అభిమానులు వేలాదిగా ఆడిటోరియంలోకి దూసుకురావడంతో హోటల్ అద్దాలు ధ్వంసమయ్యాయి. 20,000 మందికి పైగా ఫ్యాన్స్ రావడంతో సెక్యూరిటీ చేతులెత్తేశారు. గేట్లన్నీ ఒక్కసారిగా తీసుకొని హోటల్ లోపలికి రావడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి స్వల్ప లాఠీ చార్జీ చేసి అందరినీ చెదరగొట్టారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్పై హీరో ఎన్టీఆర్ స్పందించారు. ఈ సమయంలో నిర్మాతల్ని, నిర్వాహకులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. భద్రతా కారణాలతో ఈవెంట్ రద్దయింది. అభిమానులు కాలర్ ఎగరవేసుకొని తిరిగేలా దేవర సినిమా ఉంటుందని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. కానీ ఇది ఇలా జరగడం దేవర ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవర చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.